ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వల్ల శ్రీనివాస్ గారు మరి చక్కని నారాయణతే నమో నమో భవనారద సంనుత నమో నమో నారాయణతే నమో నమో భవనారద సంనుత నమో నమో నారాయణతే నమో 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 మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో భవనారద సంనుత నమో నమో నారాయణతే నమో 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 జలధిశయన రవిచంద్ర విలోచన జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నలినోదరతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సంనుత నమో నమో నారాయణతే నమో 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 ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ
పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో నమో వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే 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 నమో 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 పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ యొక్క సాయంత్రం వేళ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భారతీయ సమితి సభ్యులు మరియు చంద్రన్ గారి కుటుంబ సభ్యులు మరియు సాహిత్య అభిమానులు వారి యొక్క బంధువులు శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసాను. మరి సభా అధ్యక్షులైనటువంటి డిఆర్పి ప్రసాద్ భారతీయ సమితి వారిని వేదిక నరసింహవాసిగా కోరుతున్నాం. వారికి మోహన్ బాబు గారు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించవలసిందిగా తర్వాత పుస్తక రచయిత చిరంజీవి స్ఫూర్తి చంద్ర వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. స్ఫూర్తి చంద్రకు చిరంజీవి శృతి ఎక్కడున్నారు? పుష్పగుచ్చం ఇచ్చి ఈ సోదరిమాన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సోమసుందరరావు గారు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. చంద్రన్ గారు సోమసుందరరావు గారికి, నాకు మరి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ ముందుగానే పుస్తకం ఇచ్చారు. నేను చాలా సంతోషపడ్డా. దానికి కారణం ఏంటంటే సోమసుందరరావు గారికి ఇచ్చారు కనుక ఆయన చదువుతాడు, మనకు చదివించే పని చెప్పిందని. మరి మరి అది వాడు వరేషియస్ లీడర్స్ కనుక ఆ పుస్తకం మన ఆంజనేయులు గారు వీళ్ళంతా దాని మీద తమ భావాన్ని తెలియజేస్తారు. మరి భారతీయ సమితికి ఒక వెన్నుదన్నుగా నిలుస్తూ నిరంతరం మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఈ నెలలో ఏ కార్యక్రమం ఉంది, లేకపోతే ఈరోజు కార్యక్రమం ఏమిటి, మరి ఎంతమందిని పిలిచారు, నేను పిలవమంటారా అనేటువంటి మరి ఆత్మీయులు పెద్దలు భారతీయ సమితి రథసారథుల్లో ఒకరైనటువంటి మా అందరికీ మరి ఇప్పుడు కూడా కర్తవ్య దీక్ష బోధించేటువంటి ఒక శ్రీకృష్ణుడు లాంటి వాడు. మరి ఆయన కూడా మంచి సాహితీవేత్త, చక్కగా మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో జేడీగా పదవి విరమణ చేశారు. మరి చిరంజీవిరావు గారు వారిని తమ సందేశం ఇవ్వాల్సి స్ఫూర్తికి ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నారు. రండి. అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం సార్. వారికి పెద్దలు చిరంజీవిరావు గారు పుష్పగుచ్చం ఇచ్చి వారిని వేదికపై ఆగమించవలసిందిగా కోరుతున్నాం.
ఇటు చూడండి, చిరంజీవి గారు ఇటువైపు చూడండి. ఆవిష్కర్త మా గురుదేవులు శ్రీ ఎంవిజి ఆంజనేయ గారిని వేదికను విస్తరించవలసిందిగా కోరుచున్నాం. వారికి మరిప్రియ సత్యనారాయణ గారు, గురువు గారికి పుస్తక సమీక్షకులు శ్రీ బండారు శ్యామ్ కుమార్ గారిని వేదిక నడిపించవలసిందిగా కోరుతున్నాం. వారికి జి శ్రీనివాస్ గారు పుష్పగుచ్చం ఇచ్చి భక్తులు చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ముందుకు రామని ఆహ్వానిస్తున్నాం. భారతీయ సంస్థ తరఫున తప్పనిసరిగా ముందుకు రావాలని. సరేనండి, అట్లాగే మరి ఆ పుస్తకావిష్కరణ ఈరోజు హనుమత్ చంద్ర గారు, విజయలక్ష్మి గారి మనవరాలు స్ఫూర్తి రచించినటువంటి బ్లూమ్ ఇన్ ఫేమ్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవం భారతీయ సమితి ద్వారా జరుపుకున్నందుకు మాకు భారతీయ సమితి సభ్యుడిగా చాలా నేను ఆనందిస్తున్నాను. ఇది ఒక భారతీయ సమితి చరిత్రలో ఒక మైలురాయి. ఇక చంద్ర గారు సాహిత్య విషయానికి వస్తే వారి ఒక మనం చెప్పుకున్నట్లు ప్రతి పురుషుడి విజయంలో ఒక స్త్రీ ఉంటుంది అనేది నానుడి. హనుమత్ చంద్రన్ గారి సాహిత్య సేవలో విజయలక్ష్మి గారి యొక్క స్ఫూర్తి తప్పక ఉంటుందని నేను భావిస్తాను. గుర్రం జోష్వా గారు, కవికోకల గుర్రం జోష్వా గారు ఒక సందర్భంగా ఉదాహరిస్తూ, గవ్వకు సాటిరా అని పది మూకల అనేకులను నన్ను నేవిగే తోడినన్ను నన్ను వరించిన శారద నేర్చిపోవునే అని ఒక్కాణించారు. అది చంద్రన్ గారి విషయంలో 100కి 100 వర్తిస్తుంది ఉన్నది. సరే, చంద్రన్ గారు విషయానికి వస్తే ఒక కవి సినిమాలో చెప్పినట్టుగా, రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసిన శివుడివా అని నిన్నేమనుకోను వదిలేశారు. దానికి నేను ఏ విధంగా తోడించానంటే, చెత్తను శతకం చేస్తున్న చంద్రుడివా అంటే సంపూర్ణ దానికి శాశ్వతం చేకూరుతుందని నేను భావిస్తాను. చంద్రన్ గారు, మన ఆంజనేయులు గారు ఒంగోలులో వెలుగు సాహిత్య సంస్థ వారికి నంది అవార్డు ఇచ్చిన సందర్భంగా 20 పద్యాలు తేటగీతి రాసి ఇచ్చారు. అది చాలా వారికి కూడా సన్మానంలో 27 దానికి. ఇక మరి స్ఫూర్తిని మాట్లాడారు. అమ్మా, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, తెలుగు ఫ్లూయెంట్లీ అని అడిగితే ఎస్ అందాను. కెన్ యూ రీడ్ అండ్ రైట్ తెలుగు అని అడిగితే నో అంది. కానీ మాతృభాష మర్చిపోవడం తగదు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిరుపరా నీ జాతి నిండుతుంది అన్న సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా మాతృభాషను మరవకూడదు. అందువల్ల స్ఫూర్తికి నేను ఎల్డర్లీ పర్సన్గా, భారతీయ సమితి సభ్యుడిగా నేను ఇచ్చే సలహా ఏమిటంటే, తెలుగు కూడా నేర్చుకుని చదవటం రాయటం కూడా నేర్చుకుంటే వారికి పరిపూర్ణత చేకూరుస్తుంది. ఇంగ్లీష్లోనే కాదు, బ్లూమ్ ఇన్ ఫేమ్ రాసింది వెరీ గుడ్, చాలా ప్రౌఢ కావ్యం లాగా. అది చాలా మందికి అర్థం కావట్లేదు అనుకున్నది. మరి ఆ తీర్పు నాకు కూడా తెలియదు ఉన్నది. దాంతోపాటు తెలుగు సాహిత్యంలో కూడా చదవటం నేర్చుకుంటే ఆమెకి ఇంకా ఎక్కువ మంచి భవిష్యత్తు ఉంటుందని ఉంటూ, ఇది భారతీయ సమితి తరఫున ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తుంటే విశ్లేషించడంలో
ఈ భారతీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా భావిస్తూ ఈ అవకాశం నాకు కనిపించారు. మన అందరి తరఫున కర్తల ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేయమని కోరుకుంటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు మీకు కూడా ఒక 2 నిమిషాల అవకాశం తప్పనిసరిగా మీరు పాటలు పాడాలని చెప్పి శ్రీనివాస్ గారిని మరోసారి అభ్యర్థిస్తూ ఈ పుస్తక నేపథ్యం సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసిన తదుపరి కార్యక్రమంలోకి వెళదాం. మరి ఈ పుస్తకాన్ని బ్లూమింగ్ ఫ్లేమ్ అనేటువంటి పుస్తక రచయిత పోయిమ్స్ స్టాంజా దానికి సంబంధించినటువంటి చక్కటి భావయుక్తంగా మిత్రులు చదివి వాళ్ళు చెప్తారు. ఆ సమీక్ష అనేది వాళ్ళు చేస్తారు. చిరంజీవి స్ఫూర్తి ఆ పాప ఈ పుస్తకాన్ని రచించడంతో పాటు దానికి సంబంధించినటువంటి కవర్ పేజీని ఆ పుస్తకాల డిజైనింగ్ అంతా కూడా ఆమె స్వయం శక్తితో అడిగిన సొంతంగా సృజనాత్మకతతో చేసిందని చెప్పేసి తెలిసింది. మరి ఈ పాప మరి చిరంజీవి స్ఫూర్తి మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సత్కారాలు అనుకుని దాదాపు ఒక 50కి పైగా శతక రచనలు చేసి ఇంకా కొన్ని అమృతలుగా ఉన్నటువంటి మరి త్రిభాష కవి హనుమంతు రామచంద్రం మరి హనుమంతు విజయలక్ష్మి దంపతుల మనుమరాలు మీరంతా కూడా ఒకసారి రామచంద్రన్ గారు విజయలక్ష్మి గారు మీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంకా రామచంద్రన్ గారి గురించి విజయలక్ష్మి గారి గురించి చెప్పాలంటే అదొక సబ్జెక్ట్ రాసి ఉంటున్నాడు. ఎందుకంటే హనుమంతు రామచంద్రన్ గారు రచయిత, వారితో పాటు వారి సతీమణి విజయలక్ష్మి అక్క గారు కూడా ప్రమాణమిక 50కి పైగా కథలు రాశారు. మరి ఇక్కడ తాత వారసత్వం వచ్చిందనుకోవాలి, నాయనమ్మ వారసత్వం వచ్చిందనుకోవాలనేటువంటి అది మనమే నిర్ధారించుకుందాం. మరి ఈ సందర్భంగా రామచంద్రన్ గారు 3 భాషల్లోనూ కవితలు రాశారు, కథలు రాశారు. సాహిత్య ప్రక్రియలో ఎన్నైతే ఉన్నాయో వచ్చిన నాటకం ఇంకా మనకు తెలియనటువంటి ప్రక్రియ కూడా వారన్నింటిలోనూ పరిపూర్ణంగా రాణించారు. అందుకే మనం ప్రత్యేకించి ఆయన కుంభావ సరస్వతిగా పేర్కొంటాం. ఆ కుంభావ సరస్వతి దాని గురించి మరి కొడాల స్వామిసుందరరావు గారు లాంటి మేధా సంపన్నులు భాషావతారులు వాళ్ళు చెప్తారు. తర్వాత మరి ఈ సందర్భంగా హనుమంతు రామచంద్రన్ గారు తంతి తపాలా శాఖ టెలిఫోన్ విభాగంలో సిటిఎస్గా చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్ ఏదో ఒక ఉద్యోగంలో పదవి విరమణ చేశారు. దాదాపు 1970 నుంచే వారు రాసినటువంటి కథలు కానివ్వండి, కవితలు కానివ్వండి ప్రచురించబడినటువంటి పత్రిక లేదంటే అతిశయక్తిగా మరి సుదీర్ఘకాలం క్రితం 70లో ఆయన రాసినటువంటి శృంగార కథలు అనేటువంటి అష్టకథానాయకుల గురించి రాసినటువంటి పుస్తకం ఆ రోజుల్లో మరి ఒక ఊరు తొలగించనేటువంటి మరి ఆ చదివినప్పుడు కానివ్వండి అక్కడ వాళ్ళు ఆ చదివిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి చంద్రం గారికి మనవరాలుగా పూర్తి చంద్ర కూడా తాతగారి నాయనమ్మ బాటలో ముందుకు వెళ్ళి ఇంకా మరిన్ని కవితా సంస్కారాలు వెలువరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి హనుమంతు రామచంద్రం విజయలక్ష్మి దంపతులకు 2 కుమారులు 1 కుమార్తె. పెద్ద కుమారుడు రవి కర్ణాటకలోని పావుగడ్లో ఉద్యోగరీత్యా ఉంటున్నారు. 2వ కుమారుడు శరత్ చంద్ర మరి వారి సతీమణి సునీత వారు కూడా మరి
ఉద్యోగరీత్యా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో అమెరికాలో ఉంటున్నారు. శరత్చంద్ర స్ఫూర్తిగా కుమార్తె చిరంజీవి స్ఫూర్తి. మరి ఈ స్ఫూర్తి కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇక్కడే ఉండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన విశ్వభారతిలో చదివింది. అయితే అప్పుడు బాగా గల్లం చేసేది. ఏమో గల్లం చేసేదని కూడా ఇప్పుడు చాలా నేనే ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఇప్పుడు చాలా నింపాదిగా వింటూ అబ్జర్వేషన్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడు నేను చంద్రం గారి ఇంటికి వెళ్తాం బాగా అలవాటు నాకు. ఎందుకంటే ఏ టైంకి వెళ్ళినా అక్కడ కాఫీ నాకు అక్కయ్య గారు వెళ్ళంగానే కాఫీ చేస్తారు. దానికోసం వెళ్తూ ఉంటాను ఇప్పుడు. ఆ టైంలో విశ్వభారతిలో చదువుతున్నప్పుడు పాప నేను ఎంతో పెడితే ఎవరు లేరు. దానికి నా పేరు తెలియదు. మా నాయన గారు వచ్చినాక చెప్పిందంటే మొన్న సిటీ కేబుల్లో కనపడ్డాడే ఒక అబ్బాయి ఆయన వచ్చినాడే. తర్వాత చెప్తున్నారు విజయలక్ష్మి గారు. మరి చదువుతో పాటు చదువు వేరు, సాహిత్యం వేరు. ఆ రెండింటినీ కూడా సంప్రదింప చేసి మరి ఇప్పుడు ఆ పాప 10th క్లాస్ ఏదో అక్కడ అమెరికా రాష్ట్రంలో విద్యాభ్యాసం పూర్తి చేసి మరి మెడిసిన్ అక్కడ చదువుకి సంబంధించిన ఆ విద్యా విధానం కొనసాగుతుంది. మరి ఈ సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. మనం రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు. సినిమా యాక్టర్ కొడుకు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇది సాహిత్యం వారసత్వం, సమాజాన్ని జాగృతం చేసేటువంటి సాహిత్య వారసత్వాన్ని మరి చంద్రం గారి నుండి చిరంజీవి స్ఫూర్తి పొందడం మనందరికీ సంతోషం. ఎందుకంటే మరి బుద్ధోత్సాహం అనేది ఆ పద్యం సంగతి ఉన్న చంద్రం గారు చాలా స్థితిపెట్టింది. ఏ విషయంలో కూడా ఆయన భావాలను మనకు అక్కడ పసిగట్టడం కష్టం. అటువంటిది సభా సరస్వతిలో ఉన్నాను. ముందుగా ఈరోజు ఆవిష్కరించబడేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి స్ఫూర్తి చంద్రకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మాయితో పక్క వాళ్ళ తాతగారికి ముందుగా మనం అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతిభ అనేటువంటిది కవిత్వానికి ప్రధానం. ఆ ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుందంటే వంశపారంపర్యంగా వస్తుంది, దైవ కృప వలన వస్తుంది. ఈ రెండింటి వలన వచ్చినటువంటి ఈ కవిత్వం కాబట్టి ముందుగా చంద్రం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారి దంపతుల్ని అలాగే స్ఫూర్తి కింద నాన్నగారిని అమ్మగారిని కూడాను చక్కగా హృదయపూర్వకంగా అభినందించడం అనేటువంటి చేస్తున్నాను. వర్డ్స్ వద్దు మాట చెప్తారు. పోయిట్రీ ఇస్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ ఉంటారు. అంటే పోయిట్రీ ఇస్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. మనం భావోద్వేగాల నుంచి మాత్రమే కవిత్వం అనేటువంటి వస్తుంది. ఆ భావోద్వేగాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే జీన్స్లో వస్తాయంటే, ప్రతిభ వలన వస్తాయంట. అలా వచ్చినటువంటి ఈ కవిత్వాన్ని రాసినటువంటి స్ఫూర్తి చంద్ర ప్రిఫేస్ రాస్తూ చాలా అద్భుతమైనటువంటి చిన్ని పారాగ్రాఫ్లో మొత్తం ఇమిడ్చడం అనేటువంటిది చేసింది. దానిలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఒకసారి చెప్తాను. నా హృదయం ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. ఆ రగులుతున్న భావాలను నేను నా పుస్తకంలో బ్లూ ప్రింట్ లేబుల్లో నిక్షిప్తం చేశాను. దయ, ఆసక్తి, ఊహ అన్నీ కూడా నా శ్వాస నిశ్వాసాలతో నిండి ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి నాలోని అగ్ని స్ఫూర్తిని రగిలిస్తుంది. అప్పుడు ఒక స్టాంజా వస్తాను అని చెప్పేసి చెప్తున్నాను. ఎంత వినయంగా చెప్పిందనేటటువంటిది చూడండి చక్కగా. దీనిలో మరొక విషయం ఏంటంటే కవిత్వం రాయాలంటే ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం 3 ఉండాలట. ప్రతిభ అనేటటువంటిది పుట్టుకతో వస్తుంది. వ్యుత్పత్తి అనేటటువంటి క్రియేటివిటీ అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని ఊహలలోకి వెళ్ళిపోయి దాన్ని క్రియేట్ చేసుకోవడం అనేటటువంటిది చేయాలి. ఆ క్రియేట్ చేసుకున్నటువంటి దానిని పదాలలో పెట్టడం అనేటటువంటి అభ్యాసం ద్వారా వస్తుంది. అభ్యాసం అంటే ఇంతకుముందు కవులు రాసినటువంటి పుస్తకాలను చదువుకోవడం ద్వారా అభ్యాసం అనేటటువంటిది అలవాటు. ఈ మూడింటిని
పొందినటువంటి రచయిత్రి స్ఫూర్తి కేంద్ర. ఆమె రాసినటువంటి ప్రతి కవిత కూడాను చాలా అద్భుతంగా ఉన్నదండి, చాలా ఆలోచింపజేసేటటువంటిదిగా ఉంది. ప్రతి కవిత్వంలోని ప్రతి స్టాంజాలో కూడాను, ప్రతి దానిలో కూడాను ఆలోచింపజేయదగినటువంటి విధంగా ప్రతి పదము కూడా ఆమె కూర్చడం అనేటటువంటిది చేసింది. ముందుగా అలా రాసినటువంటి ఆ కవిత భావాలకి మరి చిరంజీవిరావు గారు చక్కగా మరి తమ చందన్ గారితో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ఆ సాహిత్యం మీద అవగాహన చక్కగా వ్యక్తీకరించారు. మరి ఇప్పుడు ప్రధానంగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పెద్దలు మన్నే వీరగంగా ఆంజనేయులు రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఇంకోటి ఏంటంటే నవరస స్వరచరిత్రుడు. నవరస స్వరచరిత్రుడు ఏంటంటే కొంతమంది నట్లు భావభావాలు మొక్కలో పలికిస్తే ఆంజనేయులు గారు గొంతు ద్వారా పలికించి ఇప్పటికే ఎన్నో వందల శబ్ద సందేశాలను మరి ఈరోజు కూడా దివంగత రామోజీరావు గారి గురించి ఒక స్వర సందేశాన్ని పెట్టారు. మరి అటువంటి మహావ్యక్తి చేతుల మీదుగా మరి ఈ పుస్తకావిష్కరణ జరగడం మనకు అందరికీ సంతోషం. మరి ఆ పుస్తకావిష్కరణను మరి ఆంజనేయులు గారి చేతుల మీదుగా నిర్వహించాలని కోరుకుందాం. అసలు కృతి భర్త ఇవే కదా, డెడికేషన్ అంటే కృతి భర్తగా, కృతి కర్త ఇవిడ, కృతి భర్త అంకితం ఆవిడకి. అలా వాళ్ళు ఏమిటన్నా ఈ కవిత్వం కావాలంటే మనకెందుకు వారి సబ్జెక్టులు చదువుకుని మార్కులు రావాలి, మనకి ఇదే కావాలి కదా. ఇక్కడ ఎంత మటుకు ర్యాంకులు మార్కులు మా మార్కులు ర్యాంకులు చూస్తే చాలా ఉన్నతంగా ఉంటాయి, గుణాలు చూస్తే బ్లాంకులు. మార్కులు చూస్తే ర్యాంకులు, గుణాలు చూస్తే బ్లాంకులు. ఎప్పుడు కూడా వీటికే మనం ఎక్కువ విలువిస్తూ ఉంటాం అన్నమాట. అలా కాబట్టి చక్కగా ఆ తల్లిదండ్రులు ఈమెను ప్రోత్సహిస్తూ చక్కగా చేశారు. దీంట్లో ఒకటి యునైట్ అనే ఒక శీర్షికనే నేను తీసుకున్నాను, 7వ పేజీలో ఉన్నది. Red, blue, green, yellow, all together a crayon box, and joining arms a rainbow, reminding everyone those differences are those to jump eagerly, not to wait with hesitation. అని చిన్న ఖండిక అన్నమాట. ఇది రాసి ఈ బొమ్మలు కూడా చక్కగా మనం ఈ కలర్ బొమ్మలు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మైక్రో ఏంటది మైక్రో ఇన్వెస్ట్ క్రియేటర్, మైక్రోసాఫ్ట్ ఇమేజ్ క్రియేటర్ అనే ద్వారా ఆ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చక్కగా ఈ బొమ్మలన్నీ కూడా దీంట్లో ఆ శీర్షిక అనుకూలంగా చక్కగా చేసినాను. డివైడ్ అలా రాస్తూ ఈ క్రేయాన్స్ నుంచి స్ఫూర్తి పొందింది. క్రేయన్స్ లో రకరకాల రంగులు ఉంటాయి కదా, అవన్నీ అలాగే రెయిన్బో, విబ్జిఆర్ రెయిన్బో ఏర్పడడం, ఇవంతా చూసుకుని భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సెంట్రల్ ఐడియా అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని మన భారతదేశంలో కూడా చేసుకుంటాం. కులాలు మతాలు వేరే అయినా, రంగు రూపు వేరే అయినా, కుటుంబం ఒకటే గదరా, మన కుటుంబం ఒకటే గదరా, భారతదేశం మనదేరా, భారతీయుల మనమేరా, భలే 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 అని పెద్ద పాట అది. అందరం ఒకటేనని చెప్పాను అనమాట. అలా ఈ డివైడ్ అనేటువంటి శీర్షికను తీసుకుని అందరం ఒకటే అనేటువంటి భావంతో, అలాగే పొరగాటన్ అనేటువంటి ఒక శీర్షికలో మర్చిపోయాం అని అనుకుంటాం కానీ మరలా గుర్తొస్తూనే ఉంటాయట అనే భావంతో
అవి రాస్తే, అలాగే వార్ అనేటువంటి ఒక శీర్షిక యుద్ధం, రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి బాధపడి ఎలా మనుషుల్ని చంపుతున్నారు అనేటువంటిది, కానీ మనం అందరం ఒకటి అయినటువంటి ఇలాగనమాట. ఇలా ఇవాళ రైటర్స్ రైట్స్ డే, రచయితల హక్కుల రోజు. ఈ రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం మరీ అబుదావహమైనటువంటిది. అలా ఈ రైటర్స్ రైట్స్ డే రోజున ఈ బ్లూమ్ ఇన్ ఫ్లేమ్ అనేటువంటి పుస్తకాన్ని మనం ఆవిష్కరించారు. అయితే నేను గమనించింది ఏంటంటే, నా స్టాండర్డ్ తాతగారి కవిత్వం ద్రాక్షపాకం అయితే మనవరాల కవిత్వం నారికేళ పాకం అంటే ఇంకో ఎక్కువ కష్టపడితేగా అర్థం అవుతుంది అనమాట. ద్రాక్షపాకం అంటే ఏముంది, ఊరిగా తీసేది ఆ ద్రాక్ష రసం తాగేటు. తర్వాత దానికంటే కొంచెం కష్టంగా ఉన్నది కదళీ పాకం, అరటిపండు పాకం. ఇంకా దానికంటే కష్టం మరి కొబ్బరికాయ దాని పీసు తీయాలి, కొట్టాలి, కొబ్బరి తీయాలి, పాకం పట్టాలి, ఇంత వ్యవహారం ఉంటుంది. అందువల్ల నాకు అనిపించింది బాగా అర్థం చేసుకునే వాళ్ళకి ఇంకా తేలిగ్గా ఉండొచ్చు. అలా నారికేళ పాకంలో ఉన్నటువంటి ఈ కావ్యం, చిన్న కావ్యం చక్కగా రచించి పాప మన అందరి అభిమానాలు పొందడానికి ఇది చేసింది. అలాగే ఈ కావ్యాన్ని ఇంతకుముందు సోమసుందరం గారు చెప్పారు, కావ్య నిర్మాణం చేయాలంటే మనిషికి ప్రతిభ, ఉత్పత్తి కాదు వ్యుత్పత్తి, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాస, ఈ 3 గుణాలు కనుకుంటే కావ్య నిర్మాణం జరుగుతుంది. అవి మెండుగా ఉన్నటువంటి ఆయన చంద్రన్ గారు. అందుకనే అన్ని విభిన్నమైనటువంటి ప్రక్రియలో చంద్రన్ గారికి ఒక ముద్ర పడిపోయింది ఈ మధ్యకాలంలో. నాకు చాలా బాధ వేస్తుంది. ఆయన శతకర్త అనుకుంటున్నారు. శతకాలు ఇప్పుడండి రాసింది. అసలు పూర్వాశ్రమంలో ఎన్నో రకాలైనటువంటి కథలు, ఒకటి కాదు కథలు, నవలలో నాటకాలు, ఒక రకం కాదు, అన్ని ప్రక్రియలు కూడా పేపర్లో అచ్చొత్తించి పడినవి అన్నీ కూడా ఏదో రాసుకుని ఏదో మన వాట్సాప్లో పెట్టుకోవడం కాదు. అలా అంత ప్రతిభ, ఆ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళ వంశంలో వచ్చింది కాబట్టి ఈవిడికి స్ఫూర్తి చంద్రకి ఈ రకమైనటువంటి గుణాలు వచ్చినాయి అన్నమాట. అలా చక్కగా ఇవాళ మనకి కార్యక్రమం. మరి మగాళ్ళు రావడం సహజమే మా మీటింగ్లో. ఇంతమంది మహిళామణులు అందరూ మరి అభిమానం చూపించబట్టే ఇవాళ గవర్నమెంట్లే మారిపోతుంది. పైగా అంతా మీదే కాదు, మమ్మల్ని ఎవడో బస్సులో ఫ్రీగా ఎక్కడెవడో రేపు నుంచి అంతా మీకు ఫ్రీ అదనమాట. అందుకని మహిళ దేశ స్థితిగతినే మార్చేయగలదు. అందుకని మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. సార్ అందరూ కరతాళ ధ్వనులతోటి అభినందిద్దాం. ఆవిష్కరణ జరుగుతుంది. మాలాంటి బిగిన్ చేయగానే ఆపరా బాబుని సోదరులకి మొహాలు ఉంటాయి, వెనక నుంచో ముందు నుంచో. మరి ఆంజనేయులు గారు ఎంతసేపు మాట్లాడినా అప్పుడే ఆపేసాడంటే అన్నట్టుగా ఉండదు మా అన్నగారు. మరి ఎందుకంటే భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి అన్ని చక్కటి గాత సౌలభ్యంగా నుండి విషయ పరిజ్ఞానం. ఈ సందర్భంగా చిరంజీవి స్ఫూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు మరి భారతీయ సమితి తరఫున ప్రత్యేకించి హనుమంతు రామచంద్రన్ గారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గుడివాడ ప్రతిష్టకు వన్నె తెచ్చి
ఆ విలువను కొనసాగిస్తున్నటువంటి భారతీయ సమితి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. గత సుమారుగా 80 సంవత్సరాలుగా సాహితీ సేవలో తలమునకలు అవుతూ అనేక మంది రథసారథులు నాడు నేడు భుజస్కంధాల మీద వేసుకుని మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ భారతీయ సమితి యొక్క వేదిక మీద ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నేడు మన చంద్రం గారి మనోరాలు స్ఫూర్తి చంద్ర రచించినటువంటి ఆంగ్ల పద్యాల సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని దక్షతతో నిర్వహిస్తున్నటువంటి డిఆర్వి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సాహితీ రంగంలో అతిరథ మహారథులు, వేదిక ముందున్నటువంటి సాహితీ రంగంలోని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులందరికీ కూడా మొట్టమొదటిగా అభివాదం తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా ఈనాటి నా పాత్ర ఈ పుస్తక సమీక్ష. బ్లూమ్ ఇన్ ఫ్లేమ్ అనే టైటిల్ కలిగినటువంటి ఈ పుస్తక సమీక్ష నన్ను చేయాల్సిందిగా చంద్రం గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, చంద్రం గారి పుస్తకం వివేకవాణి అనేది సింగళూరులో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా మండల బుద్ధప్రసాద్ గారి చేతులుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత షేక్స్పియర్ శతకం వారు రాసింది ఆఫీసర్స్ క్లబ్లో భారతీయ సంఘ ఆధ్వర్యంలో నేను సమీక్షకుడిగా వ్యవహరించాను. అదేవిధంగా వైద్య శతకం గత సంవత్సరం గౌరీ శంకరాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా నా చేతులు ఇవ్వడం జరిగింది. ఇది మరో అదృష్టంగా భావిస్తున్నాను. వారి మనవరాలు స్ఫూర్తి చంద్ర పుస్తక సమీక్ష నేను నిర్వహించడం అనేది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. అయితే వారు మొట్టమొదట నాకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. బ్లూమ్ ఇన్ ఫ్లేమ్ అను. ఇది అర్థం కాల. ఈ రెండు కూడా చాలా విభిన్నమైనటువంటి పదాలు, విభిన్నమైనటువంటి రీతిలో ఉన్న పదాలు. బ్లూమ్ అంటేనేమో పుష్పించడం అనొచ్చు, పుష్పం అనొచ్చు. వికసించడం కానీ వికసించినటువంటి పుష్పం కానీ రెండు అవుతుంది అన్నమాట. ఇక ఫ్లేమ్ అనేది అందరికీ తెలిసింది, రగిలే జ్వాల. ఈ రెండు కూడా ఒక పుష్పం చాలా సున్నితమైనది, సౌకుమార్యానికి మార్పేది. అదే ఫ్లేమ్ అనేది కాఠిన్యానికి, రగిలే జ్వాలకు చాలా కఠినమైన పదం అది. ఈ రెండింటినీ కలుపుతూ మనం ఊహించలేము. ఒక మంట చదవగానే ఒక మంటల్లో పుష్పం అనేది యథాతథంగా తర్జుమా చేసినట్టు అయితే వస్తుంది. కాబట్టి ఇది అర్థం లేని రెడిక్యులస్ టైటిల్ అని అనుకున్నాను. కానీ కవర్ పేజ్ తిప్పిన వెంటనే కాబట్టి దాని గురించి స్ఫూర్తి చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పింది. కానీ చదవగానే వెంటనే అర్థం కాదు. ఒక కాగితం పెట్టుకున్న పెన్ను పెట్టుకుంటే ఒక 20 నిమిషాలు కానీ నాకు అర్థం కాలేదు. మీరే ఇంటికి వెళ్ళి చదివితే మీకు 10 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, ఒక గంట కూడా పట్టచ్చు. కానీ పెన్ను లేకుండా మీకు అర్థం అవడం అనేది ఇది జరగని పని. పెన్ను లేకుండా అర్థం అవడం అనేది జరగని పని. నాకు 20 నిమిషాలు పెట్టింది అనమాట. తర్వాత చంద్రం గారిని అడిగాను, నన్ను ఈ సమీక్ష ఏమన్నా స్కాలర్స్ని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు లేదా ఇంగ్లీష్ అడాది డిపార్ట్మెంట్స్ ఎవరినన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదండి, నా సమర్థత సరిపోదేమో అనిపిస్తుంది అని నేను వారి ఫోన్లో చేసి మాట్లాడాను. అప్పుడు ఆయన ఉన్నారు, గత సంవత్సరం శివాలయంలో, చిన్న శివాలయంలో పాప స్ఫూర్తి తను రాసినటువంటి ఒక మూడు పద్యాలు పోయిమ్స్, ఇంగ్లీష్ పోయిమ్స్ ఆ రోజు చదివి వినిపించింది అన్నమాట. అప్పుడు
తనకి 14 సంవత్సరాలు. అప్పుడు నేను అన్నాను, నేను కూడా 9వ తరగతి చదువుతున్నప్పుడు 14 ఏళ్ళ వయసు అప్పుడు నేను ఇంగ్లీష్లో పోయిమ్స్ రాస్తే దీపక్ అనే మ్యాగజైన్లో హైదరాబాద్ నుంచి ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. అది చెప్పాను, నేను స్ఫూర్తిలో నన్ను నేను చూసుకుంటున్నానండి అని చెప్పాను. అప్పుడు నాకు తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు ఏలూరులో సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో ఫాదర్ ఆరుణ్ నాకు గాడ్ ఫాదర్ లాగా ఉన్నారు ఆ విషయంలో. అదేవిధంగా ఏఎన్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు ఇంటర్మీడియట్లో కూడా నేను కవితలు రాసి శ్రీనివాస్ శాస్త్రి గారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో సిఎస్ఎస్ గారు వారి సహకారంతో కరెక్ట్ చేసుకునేవాడిని, పబ్లికేషన్ అవుతుంది. అదేవిధంగా ఉస్మానియాలో డెంటల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కాలేజ్ మ్యాగజైన్స్లో పట్టడం ప్రింట్ అవడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాలేజ్ లిటరరీ సెక్రటరీగా వ్యవహరించినప్పుడు కూడా ఒక 2 సంవత్సరాల పాటు వాల్ మ్యాగజైన్ మెయింటైన్ చేశాం. దాని పేరు స్ఫూర్తి, టైటిల్ స్ఫూర్తి అన్న పేరు మీద వాల్ మ్యాగజైన్ మెయింటైన్ చేశాం అన్నమాట. సో ఈ విధంగా ఆ తర్వాత కూడా సాహిత్యంతో గుడివాడ వచ్చిన తర్వాత కూడా యథావిధిగా సాహిత్యంతో పరిచయం ఉండటం, సాహిత్య ప్రధాన కార్యదర్శిగా భారతీయ సమితికి సుమారుగా 10 సంవత్సరాలు కొనసాగించడం జరిగింది. సో ఆ విధంగా వారు ఈ నేపథ్యంతో నన్ను సమీక్ష చేయమని చెప్పేసి వారు అన్నారు. తర్వాత పుస్తకం నా చేతికి వచ్చింది. పుస్తకం చూసిన తర్వాత ఒక మొదటి పేజీ చేసి చదివిన తర్వాత దాన్ని డ్రాయింగ్ లాగా రాసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి ఇమాజినేషన్, ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ఇమాజినేషన్ పవర్ కావాలన్నమాట. ఇంకా దీంట్లో ఏదైనా అంశాలు చూడండి, అదే సమీక్షకులు వేరే ఉంటారు, ఆయన విస్తృతంగా సమీక్ష చేస్తారు, ఇంకా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అదే తొడమిడి చూస్తే కొరుకుడు పట్టాల ఎప్పుడో చదివా ఇంగ్లీషు, 53 ఏళ్ళు అయింది ఇంగ్లీష్ వదిలేసి. అంటే ఇంగ్లీష్ లిటరేచర్, నేను తెలుగు లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్. తెలుగు లిటరేచర్ మీద ఉద్యోగం వస్తే ఇంగ్లీష్ లిటరేచర్ని పక్కన పడేసేసి మెక్బత్, ఒథెల్లో, కింగ్ లియర్, హ్యామ్లెట్, మర్చెంట్ ఆఫ్ నథింగ్, యాజ్ యు లైక్ ఇట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, ఇవన్నీ కూడా అప్పుడు పాస్ అవడం కోసం రెఫర్ చేయాల్సి వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు అయితే దీంట్లో కొన్ని విషయాలు నేను పాపను అడిగే తెలుసుకున్నాను. స్ఫూర్తి చంద్రని చాలా లోతుగా, మెటఫారికల్గా, ఫిగరేటివ్గా ఆ చిన్న వయసులో పొగడకూడదు. అసలు పిల్లల్ని ఈ వయసులో వాళ్ళ ఎదురుకుండా మనం పొగడకూడదు, కానీ తప్పదు, మరి సభాముఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అలా చక్కగా తాత నాయనమ్మల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా అది వస్తుంది అనమాట. తప్పనిసరిగా అలా వచ్చి ఆ స్ఫూర్తి చంద్ర స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ బ్లూమ్ ఇన్ ఫ్లేమ్, అది అసలు ఆ పేరే ఒక వింతగా ఉంది. బ్లూమ్ వికసించడం, ఫ్లేమ్ మంట, ఏంటి మంటల్లో వికసించడమా అని అడిగా. చెప్పింది ఏదో కానీ నాకు సరిగ్గా అర్థం కాదు. చాలా చాలా లోతైనటువంటి విషయాలని ఆ చిన్న వయసులో అలా పరిశీలన చేయగలుగుతున్నాను. అయితే పుస్తకాన్ని డెడికేషన్తో మొదలుపెట్టింది, అంతా చేయండి డెడికేషన్తో. అంటే నాకు కావాల్సిన అంశాలు నేను చూసుకున్నా. డెడికేషన్తో మొదలుపెట్టి, ఈ డెడికేషన్ ఎవరికి చేసింది? అమ్మకి చేసింది. మై ఫస్ట్ గురు అని అంది అమ్మని. ఇంకా అమ్మ కాకపోతే ఇంకా ఫస్ట్ గురు ఎవరుంటారు? హోమ్ ఈజ్ ది ఫస్ట్ స్కూల్ అండ్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. ఏ గుడ్ మదర్ వర్క్స్ 100 టీచర్స్ అన్నారు. హోమ్ ఈజ్ ది ఫస్ట్ స్కూల్, ఇల్లే మొదటి పాఠశాల, తల్లి మొదటి గురు. ఒక మంచి తల్లి 100 మంది ఉపాధ్యాయులు పెట్టు అన్నట్లుగా ఆ తల్లికి తెలిసి, ఎందుకంటే తల్లి అంటే కని పెంచే దైవమే కాదు, కనిపించే దైవం కూడా రోజు మనం. అందువల్ల తల్లికి వందనం కార్యక్రమం చాలా దేశాల్లో చేపడుతున్నారు. ఆ దేశాల్లో
ఈ వృద్ధాశ్రమాలు లేవు. ఇండోనేషియాలో ముఖ్యంగా ఇండోనేషియాలో నెలకోసారి తల్లులందరినీ పిలిచి ఆ స్కూల్లో వాళ్ళకి ఆ పిల్లల చేత పాదాభివందనాలు చేయించడం, పాద ప్రక్షాళన చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అలాగని చేస్తే తల్లిదండ్రుల మీద అభిమానం పెరుగుతుంది. అలాంటి తల్లికి వందనం, ఈ తల్లి డెడికేషన్ ఇస్తూ చక్కగా ప్రారంభించింది అనమాట. అందువల్ల ఈ పుస్తకం వారి తల్లిగారు ఒకసారి నిలబడితే అందరూ కూడా స్ఫూర్తి చంద్ర తల్లిగారండి ఆవిడ వాళ్ళ పెంపకంలో వాళ్ళ అవును, ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆయన అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరి చంద్రం గారి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన లేదు. అంటే ఏ మనిషి అయినా సరే ఒక భాషలో ఒక ప్రక్రియను ఎక్కువగా పట్టుకుంటారు. కానీ చంద్రం గారు సంస్కృతము, ఆంగ్లము, మన జాతీయ భాష, తెలుగు భాష, 4 భాషల్లో ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యంతో కూడినటువంటి రచయిత. మరి వారు ఏ ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా వారిదైనటువంటి ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వేదిక మీద అది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఒక 4 భాషల్లో అన్ని ప్రక్రియల మీద ఎంతో ఉన్నతంగా రచనలు చేసినటువంటి రచయిత అసలు భారతదేశంలోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కథ కావచ్చు, పద్యం కావచ్చు, అది మినీ కవిత్వం కావచ్చు, ఏదైనా నవల కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అండి. మరి శతకాలే ఒక సుమారుగా 100 శతకాలు రాశారు. ఒక గడ్డి పరక మీద, ఒక సైకిల్ మీద ఏదైనా రాస్తే ఏ కవి అయినా సరే ఒక 10 పద్యాల తర్వాత చదువుకోవాలి. కానీ శతకం అంటే 100కు మించినటువంటి పద్యాలు రాయాలి. ఒకే వస్తువుని తీసుకుని అది వారి విభిన్నమైనటువంటి పదజాలను ఉపయోగించి దాన్ని పద్య రూపంలో తీసుకొచ్చేటువంటి వారసత్వం. నేను నిన్న ఈ 3 రోజుల నుంచి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చంద్ర గారిని అడిగితే, సార్ మీరు ఎప్పటి నుంచి రాస్తున్నారంటే 8వ తరగతి అంటే 8th ఫామ్ చదువుతున్నటువంటి సందర్భంలోనే హై స్కూల్ స్థాయి నుంచే రాస్తున్నామని చెప్పారు. మరి మనకి ఆంధ్రపత్రిక కానీ, భారతీయ పత్రిక కానీ, ఇటీవల ఉన్నటువంటి అనేక పత్రికల్లో వారి యొక్క రచనలు ఉన్నాయి. అదేవిధంగా వారి యొక్క సతీమణి విజయలక్ష్మి గారు కూడా కొన్ని కథలు రాశారు. అవి ముద్రణకు కూడా కొన్ని వచ్చినాయి. మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్ఫూర్తి నిజంగా చెప్పాలంటే ఆ పేరు ఎలా పెట్టారు నాకేం తెలియదు, కానీ చాలా స్ఫూర్తిదాయకం అన్నమాట. మరి ఈ విషయంలో శరత్ గారికి, మరి సతీమణి గారికి నేను ప్రత్యేకంగా ఒక అభినందన కార్యక్రమాన్ని అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గురించి తల్లిదండ్రులు ఎన్నో ఆలోచన చేస్తున్నారు. డాక్టర్ చేద్దామా, ఇంజనీరింగ్ చేద్దాం, ఇంకేం చేద్దాం అని చెప్పి. అంటే ఈ కళాత్మక దృక్పథం సమాజంలో చాలా తగ్గిపోతుంది. దీనివల్ల మానవ విలువలు పతనమైపోతున్నాయి. మనిషిలో ఒక రకమైనటువంటి యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయాం మనం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి పిల్లలు ఏ విధంగా బానిసలు అవుతున్నారో, దానివల్ల ఈ సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు చూస్తున్నామో, చిన్నపిల్లలు కూడా చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి విభిన్న వైఖరులు మన సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో తాను అమెరికాలో ఉండి కూడా 10th స్టాండర్డ్లో ఉండి కూడా ఒక పొయిటిక్ దీంతో ఒక పుస్తకాన్ని తీసుకురావడం అనేటువంటిది తను ప్రోత్సహించినటువంటి శరత్ గారికి, సునీత గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పాపకి అంత స్వేచ్ఛ ఇవ్వటం అన్నమాట. అది వాస్తవం చెప్పాలంటే ఆ దృక్పథం చాలా మందిలో ఉంటలే. ఈ మధ్యకాలంలో మా స్నేహితుడు ఒక మాట చెప్పాడు, ఏదో భరతనాట్యం ఏదో నేర్చుకోవాలి, కూచిపూడి ఏదో నేర్చుకోవాలంటే దానివల్ల టైం వేస్ట్, వీళ్ళు దాని మీద డైవర్ట్ అయితే చదువు వెనకబడిపోతుంది అంటే ఇట్లా తల్లిదండ్రుల ఆలోచనలు ఇలా ఉన్నాయన్నమాట. మరి వారి అడ్వాన్స్డ్ కల్చర్లో ఉండి కూడా మరి స్ఫూర్తికి అంత ఫ్రీడమ్ ఇవ్వటము, మరి ఆ యొక్క స్ఫూర్తి అనేటువంటిది స్ఫూర్తికి ఆ విధంగా రావటం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొక విషయాన్ని మాత్రం అంటే తన యొక్క పొయిటిక్ స్టైల్ గురించి మాత్రం ఒక మాట నేను చెప్పదలిసాను. ఎందుకంటే నాకున్నటువంటి కొన్ని పని ఒత్తిళ్ళ వల్ల రాత్రి ఈ పుస్తకాన్ని పూర్తిగా స్టడీ చేస్తే
తనలో ఇంత చిన్న వయసులో అంత పొయిటిక్ ఇది ఎలా వచ్చింది అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. అంటే ఒక కవి ఇంతకుముందు మా గురువు గారు చెప్పారు, ఎంత బాగా చదివితే అంత చదవటం అనేది గొప్పతనం కాదు, దాన్ని మళ్ళీ తిరిగి మనం ఒక రూపాన్ని తీసుకురావటము. అది కవిత్వంలో అనేక రకాలైనటువంటి ఉంటాయి, సిమిలీస్ అని, అదేవిధంగా మెటాఫర్స్ అని, అది ఫ్రేమ్ ఒకటి తీసుకురావటము. అదేవిధంగా చెప్పాల్సినటువంటి విషయం అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దృక్పథము, కవి దృక్పథము చాలా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చేసేటువంటి వెళ్తున్నప్పుడు మనం రోడ్డు వేసి వస్తాం, కానీ కవి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి రాయి రప్ప, పక్షులు, గాలి, ప్రవహించేటువంటి సెలయేళ్ళు, అక్కడ పూసేటువంటి పుష్పాలు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. కృష్ణంగా పరిశీలించడమే కాకుండా దానికి ఒక కవితాత్మకతను జోడిస్తాడు. అందులో ఆ పాఠకుడికి ఎలా ఉంటుందంటే అది కవి యొక్క నాడి అందదన్నమాట. అబ్బో ఏంటి ఇతను ఈ విధంగా కొస మెరుపు లాంటి దాన్ని తీసుకొచ్చేటప్పటికి ఆ అనుభూతి చెందినటువంటి పాఠకుడు ఎంతో తన్మయత్వానికి గురవుతాడు. అలాంటి కవే పాఠకుడిని ఆకర్షించగలుగుతాడు. కానీ ఇంత చిన్న వయసులో స్ఫూర్తి ఒక చూడాలంటే అంత చిన్న వయసులో తను ఫిలాసఫికల్ వ్యూస్ని ప్రజెంట్ చేసింది, అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసింది, సోషల్ అవేర్నెస్ని ప్రజెంట్ చేసింది. అదేవిధంగా పొయిటిక్ వర్డ్స్ కూడా రాత్రి నేను కొన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా చూస్తే అవి నాకు అందలేదు కొన్ని పదాలు. కానీ అంత చిన్న వయసులో ఆ విధంగా చేయటం అంటే, ఇప్పుడు చంద్రం గారు ఒక జాతీయ కవి, 4 భాషల్లో ప్రావీణ్యం పొందినటువంటి జాతీయ కవి, స్ఫూర్తి ఇంటర్నేషనల్ పోయిట్. ఎందుకంటే ఇంకా స్ఫూర్తి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్టే ఇంత గొప్పగా ఉందంటే ఒక బయటికే కాకుండా నేను అడిగినప్పుడు జస్ట్ ఈ సమావేశం జరగకముందు నేను తనను అడిగా, నాకు రాత్రి డౌట్ వచ్చింది స్ఫూర్తి మీద. నాకు ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వర్డ్స్ వర్త్, జాన్ కిట్స్, రాబర్ట్ ఫ్రాస్ట్, అలెగ్జాండర్ పోప్ లాంటి ఒక ఆంగ్ల ప్రముఖ రచయితలు యొక్క ప్రభావము ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఎవరైనా సరే జాన్ కిట్స్ ఉన్నాడు, రొమాంటిక్ కవితను, అదేవిధంగా అలెగ్జాండర్ పోప్ ఫిలాసఫికల్ ఫైట్. బట్ అన్ని రకాల ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రముఖ రచయితల యొక్క పొయిటిక్ స్టైల్స్ని తను ఆకలింపు చేసుకుని ఈ బుక్లో ప్రజెంట్ చేసింది. అదేవిధంగా ప్రతిదానికి కూడా మంచి ఇమేజెస్, ఈ బుక్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఉండటం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తనకు బాగా ఇష్టమైనటువంటి కవులు ఎవరని చెప్పి అడిగితే జాన్ కీట్స్, షేక్స్పియర్ అన్నమాట. తమ్ముడు మాధవరావు, మరో సోదరుడు శ్యామ్ కుమార్ సమీక్ష భాగంతో ఇచ్చినట్టు ఉంది. అందరూ కూడా ఆఖరిగా పుస్తక సమీక్ష మిత్రులు భారతీయ సమితి పూర్వ కార్యదర్శి డాక్టర్ బండా శ్యామ్ కుమార్ గారిని సమీక్షించవలసిందిగా. పేజీలో చూసినట్టయితే టుమారో, రేపటి గురించి, టుమారో రేపు అనే శీర్షికతో తను ఏం రాశారంటే, ఇది మనం దృశ్య కావ్యంగా మనం చెప్పుకోవచ్చు. మనం చదువుతున్నప్పుడు మన ఊహలో మన కంటి ముందు కనపడుతున్నట్టుగా మనం ఊహించుకున్నట్టయితే ఇది ఈ కావ్యానికి అర్థం ఉంటుంది, చదివినందుకు సఫలీకృత ఏర్పడుతుంది అన్నమాట. Slopes of the running hills, meeting the shy moon low. Slopes of the running hills. Running hills అంటే high slopes, steep slopes of the running hills. ఇట్లా కోనికల్ షేప్లు వెళ్తాయి కదా. And the meeting the shy moon low. Shy moon low. Moon low లెవెల్కి వచ్చేసింది, స్లోప్స్కి కలుస్తూ ఉన్నాయి. The lush green comforting as a fall, mesmerized in the blinding darkness. One by one, in a melody illuminating, enlightening to look past the dark horizon. అంటే యాజ్ ఎ ఫాల్ మెస్పరైజ్డ్ అంటే ఒక మంత్రముగ్ధురాలై తను చూస్తూ ఉందన్నమాట. ద బ్లైండింగ్ డార్క్నెస్, అంత చీకట్లో. ఇన్ ఎ మెలడీ, ఇక్కడ మన సౌండ్ తీసుకొచ్చింది, ఆప్టిక్, దానికి ఆడిటరీ సెన్స్ కలిపింది అనమాట. ఆ దృష్టికి శ్రవణం అనే దాన్ని ఈ కవితలో కనిపించింది. ఇల్యూమినేటింగ్, ఎన్లైటనింగ్, టు లుక్ పాస్ ద డార్క్ హరైజాన్ అంటే ఒక డార్క్ హరైజాన్ దాటి చూస్తూ ఉన్నాం. డార్క్ హరైజాన్ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆ హరైజాన్ తర్వాత చూసేది ఏంటంటే రేపటి గురించి అన్నమాట.
దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ టుమారో. తర్వాత ఇందాక ఆంజనేయులు గారు చెప్పారు వార్ గురించి, యుద్ధం గురించి తను రాస్తూ, ఈ చదువుతున్నప్పుడు నాకు టాల్స్టాయ్స్ వార్ అండ్ పీస్ అనే గ్రంథం ఎసెన్స్, కంప్లీట్ ఎసెన్స్ అనమాట, ఇన్వెక్షన్ ఇందులో కనపడతా ఉంటుంది అనమాట. అందులో టాల్స్టాయ్ అంటాడు అనమాట, ఒక యుద్ధం చేస్తారు, ఉదాహరణకి భారత్ పాకిస్తాన్ యుద్ధం చేస్తారు. భారతదేశంలో పుట్టినప్పుడు ఈ భారతీయుడు తన జన్మభూమి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నట్టుగా అదొక పుణ్యకార్యంగా భావిస్తారు. అదేవిధంగా అదే యుద్ధంలో పాకిస్తాన్ యుద్ధ వీరుడు తన మాతృభూమి కోసం తను ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పిస్తున్నందుకు అదొక స్వర్గతుల్యమైనటువంటి భావనగా తను భావిస్తాడు. కానీ టాల్స్టాయ్ ఏమంటాడంటే వీళ్ళిద్దరూ కూడా మనుషులే, ఈ ఎల్లల వల్ల దూరం అయ్యి అంతకుముందు వరకు కూడా వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి మైత్రి లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ ఈ దేశభక్తి అనే భావంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. చనిపోవడం అవతల ఆ సైనికుడు ఒకటితో సరిపోదు, ఆ కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం వెనకాల భార్య, బిడ్డలు, బంధువులు వీళ్ళందరూ కూడా రోధిస్తారు, శోకిస్తారు. సో ఈ కోణంలో ఎందుకు సమాజం ఆలోచించదు అని చెప్పేసి టాల్స్టాయ్ ప్రశ్నిస్తారనమాట. అదేవిధంగా ఈ వార్ అనే రచనలో కవితలో స్ఫూర్తి చంద్ర ఏముంటుందంటే, ప్రేయర్స్ ఆఫ్ మార్నింగ్, MOURNING, ప్రేయర్స్ ఆఫ్ మార్నింగ్ అంటే శ్రద్ధాంజలి ప్రార్థనలు, ప్లెజెంట్ నైట్స్ డిస్ట్రాయిడ్, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి రాత్రులు విధ్వంసానికి గురైనటువంటి రోజులు, థౌజండ్స్ కిల్డ్, థౌజండ్స్ ఆఫ్ దేర్ ఓన్ కిల్డ్, థౌజండ్స్ వేల మంది చనిపోయారు, తమ సొంత బంధువులు మిత్రులు లేనటువంటి కొన్ని వేల మంది చనిపోయారు, ఆఫ్ దేర్ ఓన్ కైండ్, వాళ్ళలాంటి వాళ్ళే, ఫెలో హ్యూమన్స్, సాటి మానవులు, వీళ్ళందరినీ కూడా హ్యూమన్ కైండ్ అంటాం. కాబట్టి ఈ యుద్ధాలు ఇవన్నీ చూసి తన మనోఫలకం మీద పడినటువంటి భావనను ఇక్కడ చాలా చక్కగా వ్యక్తీకరించింది తను. మనం వర్షాన్ని మన 66వ పేజీలో ఛాన్స్ అనే టైటిల్తో ఒక చిరు కవిత తను మన ముందు ఉంచారు. ఛాన్స్, ఇందులో మనం వర్షాన్ని ఆహ్వానిస్తాం, వర్షం రావాలని కోరుకుంటాం, వర్షంలో ఆహ్లాదకరంగా ఆడుకుంటాం, సంతోషపడతాం. ఇక్కడ తను ఏమంటారంటే, అదే వర్షం ఫెరోషియస్ రైన్ఫాల్ అంటే ఒక భయంకరమైనటువంటి వర్షపాతం అయినట్టయితే, వర్షం వేరు వర్షపాతం వేరు, వర్షపాతం అయినట్టయితే నథింగ్ మోర్ దాన్ బ్రైట్ సన్షైన్ అంటే బ్రైట్గా చాలా వెలుగుతో నిండినటువంటి సూర్యకాంతి, నథింగ్ మోర్ దాన్ బ్రైట్ సన్షైన్ విల్ రివైవ్. ఈ ఫెరోషియస్ రైన్ఫాల్ నుంచి మనం బయటపడాలి, మనం బయటకు రావాలి అంటే నథింగ్ మోర్ దాన్ బ్రైట్ సన్షైన్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సూర్య కాంతి వల్ల మనం బయటికి రాగలుగుతాం. నథింగ్ మోర్ దాన్ బ్రైట్ సన్షైన్ విల్ రివైవ్ ఫెరోషియస్ రైన్ఫాల్ గివింగ్ అనదర్ ఛాన్స్ ఫర్ ద బేబీస్ టు క్రై. ఇప్పుడు సో వర్షం పడుతూ ఉంటే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అదే చక్కటి సూర్యరశ్మి వచ్చి నట్టయితే ఆ రెయిన్ఫాల్ నుంచి వర్షపాతం రివైవ్ అవుతున్నప్పుడు గివింగ్ అనదర్ ఛాన్స్ ఫర్ ద బేబీస్ పసిబందులకి ఇట్ ఈస్ గివింగ్ అనదర్ ఛాన్స్ టు క్రై, బర్డ్స్ టు ఫ్లై అండ్ అస్ టు ప్లే. అండ్ అస్ అంటే తను పెట్టుకుని తన వయసు పిల్లలు. సో ఈ విధంగా మనం వర్షాన్ని కోరుకుంటాం, కానీ అదే అతివృష్టి అయినట్టయితే, అదే సమయంలో సూర్యరశ్మి చక్కగా మన మీద పడినట్టయితే అది పసిగంతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, పక్షుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, బాలబాలికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చాలా చక్కగా రాశారు. తర్వాత 70 పేజ్ నెంబర్ 70లో
సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే చిరంజీవి స్ఫూర్తికి మరి పండితుల ఆశీస్సులు ఆమె తరఫున సత్కరిద్దాం. మరి ఈ సత్కార్యం నిర్వహించడానికి వచ్చినటువంటి మరి సోదరుడు మరి పురోహిత్ గారు, మన గుడివాడ డివిజన్ గవర్నమెంట్ కాజీ గారు, ఆ ముగ్గురిని కూడా వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం అయిన తదుపరి పూర్తి స్పందన తర్వాత మరి అందరూ కూడా క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాత్రి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కిందకి సార్ మా ఫొటోస్కి కొద్దిగా స్టిల్ ఇవ్వాలి. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.